ఎక్కడికొచ్చానా అని చూస్తున్నారా? చూడండి ఇంకెక్కడికొచ్చా ఉరుసైతే పెట్టేశారు. ఇంక అక్కడికి పోకుండా ఉంటామా చెప్పండి? అందులో అక్కడ లేడీస్ ఐటెమ్స్ ఎన్నెన్ని ఉంటాయా అంటే పోకుండా ఉంటామా? సో, అందుకనే ఉరుస్ అనేది పోరుమామిడిలో ఫ్రైడే, సాటర్డే, సండే అంటే జూలై 10, 11, 12 ఫ్రైడే, సాటర్డే, సండే అయితే పెట్టేశారు. 3 డేస్ అనమాట ఉరుసు. దర్గా లోపలికి కూడా వెళ్ళేసి దండం పెట్టుకొని అయితే వచ్చాము. కానీ లోపల క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయలేకపోయాను. సో, బయటకొచ్చేసి ఇక్కడ ఇంకా ఏం సంతుంది ఏందనేది చూపిస్తారండి. అయ్యా స్వామి అసలు మామూలుగా ఉంటుందా ఉరుసు అంటే? ఇంక తెలిసిందే కదా మనకి. సో, ఇక్కడ లోపలికొచ్చి అన్నీ స్టార్ట్ చేశా. చూస్తూ పోతున్నా ఏం కొందామా అని. స్టార్టింగ్‌లోనే ఏంది ఉంగరాలు కనిపించినాయిమా. ఆ ఉంగరాలు చూస్తుంటే దగదగ మెరుస్తున్నాయి. అన్ని లైట్లు పెడితే మెరవకేం చేస్తాయిలే కానీ సరే అని చెప్పి పోతున్నాం. లోపలికి పోతూ చూస్తూ ఉన్నాం అనమాట. ఈ బెలూన్స్ కనిపించినాయి అబ్బా భలే ఉన్నాయి. ఇంక ఈ కర్చీఫ్లు అవన్నీ గొడుగులో పెట్టి మరి అమ్ముతున్నాడు ఆ పెద్దాయన. అది భలే ఉన్నింది. బొమ్మలు భలే ఉన్నాయి. తినాలనుకునేవాడికి బాగుంది మిక్చర్ అవన్నీ అనమాట. ఇంక సరే కొద్దిగా ముందుకు వచ్చాం. మళ్ళీ మిక్చరే కనిపించింది. ఇంకా ఇక్కడికి రాగానే మనకి ఇష్టమైనవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా టెడ్డీ బేర్లంట బొమ్మలంట అని చెప్పి కనిపిస్తూ ఉంటే చూస్తా పోతున్నాం. సరే ఫస్ట్లో కదా కొంచెం జనం తక్కువ ఉన్నారులే. స్టార్టింగ్లోనే ఐస్ క్రీమ్ కనిపించింది. అది అంటూ ఐస్ క్రీమ్ చూస్తే మనకి మా చేతులు లాగవుగా ఇంకా ఆగి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. అదేందో ఆ బుడ్డోడు మా ఆయనకి మాత్రం 2 కలర్లు వేసి ఇచ్చాడు. నాకు మాత్రం ఒక కలరే వేసి ఇచ్చాడు. ఏంద్రే ఇది అంటే ఏందో మరి నాకు తెలియలే. సర్లే ఏదో ఒకట్లే ఐస్ క్రీమ్ కదా ముందు పొట్టలో వేసేద్దాం అని చెప్పేసి కుమ్ముతున్నాం. ఈయన 2 కలర్లు కదా తింటూ ఉన్నాడు. ఐస్ క్రీమ్ మాత్రం భలే ఉన్నిందబ్బా! చాలా బాగుండింది ఐస్ క్రీము. 20 రూపాయలు అనమాట అది. చాలా బాగుండింది. ఇంకా కొంచెం ముందుకొచ్చి గాజులు దగదగా అంటున్నాయని చెప్పి ఎంతమ్మా అని అడిగా. 100 ఎంతో చెప్పింది. సర్లే మళ్ళీ చూద్దామని చెప్పేసి ముందుకు పోతా ఉన్నాం అనమాట. గాజులు బాగున్నాయి వైట్ కలర్, గోల్డ్ కలర్ అవన్నీ. ఇంకా మన స్టీల్ సామాన్ అనిపించింది. ఏందో దీనమ్మ జీవితం. పెళ్ళి అయిన తర్వాత ఈ కుకింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా వంటలక్కలం అయిపోయాను అనిపించింది. అవి చూస్తే కాళ్ళు ఆగిపోయినాయి అక్కడే. సరే కొంచెం ముందుకు వచ్చా బొమ్మలు మళ్ళీ గాజులు ఉంగరాలు కనిపిస్తూనే ఉన్నాయి. సరేనా ముందుకు వస్తే ఇయర్ రింగ్స్ చూస్తే నాకు అసలు ఆగదు. ఏం చేస్తాను తీసుకోవాలి. మళ్ళీ ముందుకు వచ్చే దండలు కనిపించి ఇక్కడ ఒక దండ బాగా నచ్చింది. సరేలే అని తీసుకుందాం అనుకున్నా. బేరం ఆడిన వాడు నేను చెప్పింది రేటు తగ్గేదేలే అన్నాడు. నువ్వు తగ్గనప్పుడు నేను కూడా ఇంకేం తగ్గుతాలే అని చెప్పి 100కే తీసుకున్నా. ఏం చేస్తాం తప్పదు కదా. ఇంకా ముందుకు వచ్చి గాజులు అవన్నీ ఉన్నాయి. ఎన్ని లైట్లు పెట్టారురా స్వామి. ఆ లైట్లకి మామూలుగా మెరవలే. ఇంటికి పోయి చూస్తే ఏమో అంత దగదగా అనదు. ఇక్కడ చూస్తే ఏమో దగదగా మెలమెల అని మెరుస్తూ ఉంటాయి. సరే మా ఆయన అంటూనే ఉన్నాడు అవి మెరుస్తాయిలేమే అది చూడు అన్ని లైట్లు పెడితే మెరవకి ఏం చేస్తాయి. సరే పూసల దండలు అవన్నీ కనిపించినాయి. ఎందుకు అవన్నీ వద్దులే అనుకొని కామ్గా పోతా ఉన్నా. బడ్జెట్ ఇంతే అనుకొని పోయా అబ్బా. మనం అనుకున్న బడ్జెట్ అవుతుందా చెప్పండి. అందులో లేడీస్ని తీసుకుపోతే ఆ బడ్జెట్ డబల్ అవ్వాల్సింది, త్రిబుల్ అవ్వాల్సింది కానీ తగ్గదు కదా. సో మనం కూడా అదే చేసాం. లాస్ట్లో మీరే చూస్తారులే. సరే ఇప్పుడు కమ్మలు అవన్నీ నేను కొనను అని చెప్పి మా ఆయనకు మాట ఇచ్చా. మొన్నే కొన్ని వేరే దగ్గర కొన్నాను అందుకని. సో ఈ ఫోటో ఫ్రేమ్స్ ఏంది ఇది కొత్తగా పెట్టారబ్బా. వాట్సాప్లో ఫోటోలు అంట వాళ్ళకి ఇస్తే వాళ్ళు అట్లా ఫ్రేమ్లు వేసి ఇస్తానని అన్నారు. సరే ఎంతరా సామి అని అడిగా. ఓ చిన్న ఫ్రేమ్ 300 అన్నాడు. సరే అది వాట్సాప్లోనే ఉంటుందిలే ఫ్రేముల్లో ఎందుకులే అని చెప్పి మక్కకు వచ్చేసాం. సరే అని చెప్పి ఇక్కడ మళ్ళీ గాజులేని అనిపించి ఏంది అది అట్లా లైట్ అట్లా కొట్టుకుంటుంది అనుకున్నారు కదా. ఆ లైట్లు వెలుతురుకండి. సరే అని ముందుకు వచ్చి కొవ్వలు చేసేసారు పాపం. వాళ్ళు నీట్గా సర్దుకొని ఉన్నారయ్యా. కొనిందిలే పెట్టిందిలే ఈ ఆడోళ్ళు అన్నీ కొవ్వలు వేసేసారు పాపం. వాళ్ళు మళ్ళీ అన్నీ సర్దుకోలేక వస్తూ ఉండారు. ఆ ఉండే 2 రోజుల్లోనే వాళ్ళ దుంపలు దించుతారమ్మా. మా ఆడవాళ్ళు ఏం కుదురుకుంటామా చెప్పండి. ఇంక మళ్ళీ ముందుకు రాగానే ఇయర్ రింగ్స్ ఓడి అమ్మ భలే ఉండే. ఎంతమ్మా అని అడిగితే 150 అన్నాడు. ఇంకెందుకు 200 చూడండి ఎంత రేట్లు ఉన్నాయో. వద్దని వచ్చాం. బ్యాగులు అన్నీ బాగున్నాయి. హ్యాండ్ బ్యాగులు ఎంత అన్నా అంటే 300 అన్నాడు. 200కి ఇవ్వమంటే పక్కకు పోయి రమ్మా అన్నాడు. సరేలే నిజంగానే పక్కకే పోయినా నేను ఇంకేం కొంటావులే అని. ఇంకా వాచీలు గీచీలు ఉండే 100 రూపాయలు అంట వాచీలు కూడా. అవి అక్కడే తిరగడంలా ఇంక తెచ్చుకున్నాక ఏం తిరుగుతాయి చెప్పండి. అందుకే అవి కూడా వద్దులే అని ముందుకు వెళ్తే ఇదేందో ఫ్యాన్ లాగా కనిపించింది అబ్బా. 100 రూపాయలు అన్నాడు ఆ ఫ్యాను. సరే మనకి ఎందుకు మేకప్ వేసుకునే వాళ్ళకి అవన్నీ లేని మనం వద్దులే అని వచ్చేసా. ఇడు అన్నదుడు కొట్టేటట్టు చూసేటట్టున్నాడు. స్వామి నేనేదో వీడియో తీసుకుంటున్నాను అయ్యా. ఏడ స్కార్ఫ్లు ఈయనేది రౌడీ మాదిరి ఉన్నాడు చూడండి. ఏడుకొచ్చి ఒక స్కార్ఫ్ తీసుకుందాం అనుకున్నా. 100కి ఇస్తానన్నాడు. సరేలే అయినా అనుకొని ఒకటి తీసుకున్నాలే.
అవన్నీ నేను లాస్ట్లో చూపిస్తానులేండి. ముందు ఊరికే 20 వరకు చూడండి ఏమేంటి అని. అబ్బా కళ్ళద్దాలు కానీ గూగుల్స్ మా వాచీలు అన్నీ భలే ఉన్నాయి. నాకేంది ఈ పిచ్చి కానీ నాకు బొమ్మలు చూస్తే అదేంది భలే పిచ్చి అబ్బా. మా ఆయన ఒక బొమ్మ కొని అబ్బా అని అడిగితే మనకెందుకు ఎద్దులా ఉండవు నీకు అవసరమా అన్నాడు. సర్లే ఆ మాట నిజంగానే తల ఉంచుకొని పక్క వచ్చేసా. ఇంక ఇక్కడ దండలు ఇవన్నీ ఉండే. అబ్బా నేనేం కొనలే అన్నాను కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ చేసా. ఎందుకంటారేమో ఎందుకు ఏ వస్తువైనా 20 అన్నాడు. అబ్బా 20 రూపాయలు అనేలోపు ఇంకా నెయిల్ పాలిష్లు అన్నీ ఉన్నాయి చూసిన. సరే అని చెప్పి తీసుకుందామని అన్నీ పోయి చూసి ఇదిగో ఒక మూటకైతే తీసుకున్నా, చూపిస్తా ఉండండి. 20 రూపాయలు అంటే మనకి చేతులు ఇంకెందుకు అవుతాయి. ఇగో ఇంక 20 రూపాయలు ఒక కవర్ నిండా వేసిన, 240 రూపాయలకు బిల్లు వేసిన ఆడే. అదే స్టార్ట్ చేసిన అనమాట బిల్లు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకొద్దిగా ఎక్కువ వేసినాం. ఇంక ఇగోండి ఇవేందేందో ఉండే అన్నీ మా ఆయన కూడా చూస్తా పోతున్నాడు. ఇయర్ రింగ్స్లు గాజులు దండిగా ఉండేవి, మీరు కావాల్సిన ఉండే చూసుకునేకి కొనుక్కునేకి కూడా. సరే ఫ్లవర్ వాజులు భలే ఉన్నాయి అని చెప్పి అడిగితే 400 500 అన్నాడు. మా ఇంట్లో ప్లేస్ లేదులే అని చెప్పేసి వచ్చేసాము అనమాట. ఏం చేస్తాం కొనలేక అలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవి కూడా చూడండి, ఇవి బ్రాస్లెట్లు చైన్స్, ఇక్కడ వాచీలు ఇయర్ రింగ్స్ భలే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ చిన్న చిన్నవి స్టడ్స్ లాగా అవన్నీ. కానీ 100 రూపాయలు అన్నాడు. 50కి ఇయ్యన్నా అంటే రావులే పొమ్ము అని అన్నాడు. సరే అని వస్తే ఈడు గాంధీ తాత పాప నుంచో ఉన్నాడు. ఆయన ఒక దగ్గర చూసి ఇంక పక్క వచ్చి ఇదేందో నాకైతే అర్థం కాలే. ఇంక సరేలే అర్థం కానప్పుడు అక్కడ ఎందుకని పక్క వెళ్ళిపోయా. ఇంక ఏడ చూసిన ఇయ్యేసి అంత అయిపోయి అన్నీ అయ్యే అంగళ్ళు ఉంటే ఒక చోట కొందాం అనుకున్నా. అందరూ ఒకటే మాట మీద ఉన్నారు బా, తగ్గేదే లేని ఒకటే రేటు పెట్టుకుని అందరూ ఒకరి మాట మీదే ఉన్నారు. ఏం చేస్తాం ఏడపోయిన తగ్గడంలే. మనం ఆ బేరం ఆడకుండా చేతులు కాళ్ళు నోరు అసలు కుదురుకుండదు. ఈ బొమ్మ భలే ఉంది అబ్బా 100 రూపాయల, అదేంటి బొమ్మ పైకి వేసి కిందకి వస్తూ ఉంది. సరేలే ఎందుకులే ఆ బొమ్మ అని వచ్చేసి ఇదిగో వంటలు అక్కడ స్టార్ట్ అయిపోయినాయి. ఈ చూడంగా నేను ఆగిపోయినా. ఏమైనా కొన్నానంటే ఏం మళ్ళా అన్నీ చూస్తున్నా, అన్నీ తీసి చూస్తూ ఉన్నా. అది భలే ఉంది ఇది భలే ఉంది అనుకుంటా సరిపోయిందా అని ఒక 10-15 నిమిషాలు ఆడే నించొని ఉండిపోయా. మళ్ళీ ఇటు మళ్ళీ ఈడ కనిపించింది. మా ఆయన ఉండి ఆడేం వద్దు నేను రా అన్నాడు. సర్లే అని పక్క వస్తే మళ్ళీ ఈడ కనిపించింది రయ్యా. ఏంది బాగున్నాయని చూస్తూ ఉన్నా. ఇంక ఇదిగో మళ్ళీ ఏడొకటి ప్లేట్లని అయ్యని ఇవన్నీ బాగున్నాయి. సరే పక్క వస్తే ఈడ బుడ్డీలు ఉండే అబ్బా చిన్నపిల్లకాయలు ఆడుకునేకి. చిన్నపిల్లకాయల రోజుల్లోకి వెళ్ళిపోయినా నేను ఇవన్నీ చూసి నా దగ్గర అలా బిందు ఉన్నింది, నా దగ్గర కూడా ఇట్లాంటి దాబార్లు ఉన్నాయి అని చెప్తా ఉండ మా ఆయనకి. ఇవి చూసి ఇదిగోండి దోశ పెనం అంట, అవన్నీ బుడ్డీలు కుర్చీలు అన్నీ భలే ఉన్నాయి. సరే అని ఇంకా వద్దు నేను బయటకు వస్తూ ఉంటే ఇది మిషన్ ఒకటి కనిపించింది. అదేదో ఇయర్స్కి పెట్టుకొని మన జీవితం గురించి చెప్పొద్దంట. మన జీవితం సంగ నాకు ఎప్పుడో పోయింది, ఇంకేం చెప్తాను అనుకొని కొంచెం ముందుకు వచ్చినాం. మళ్ళీ బెలూన్ కనిపించింది, బెలూన్ అడిగితే వద్దన్నాడు. సరేలే అనుకొని ఇంటికి వెళ్ళిపోయినాంలే. ఇంక కొన వరకు సార్లే అమ్మ అనుకొని ఇంటికి వచ్చేసానమ్మ. ఆ జనం ఏంది ఆ కథ ఏంది, ముందేమో జనాలు అంత లేరు. 8:30 9 దాకా బాగానే ఉంది. 9:30 అయిందమ్మా, ఇంకా కాలు పెట్టే సందు ఉందట, అస్సలు సందు లేదు. అందుకని కొన్న వరకు చాలా అనుకొని ఇంటికి వచ్చేసా. ఏమేమి కొన్నాను ఇప్పుడు చూపిస్తారండి. ఒకసారి 500 బడ్జెట్ అనుకొని పోతే 1000 రూపాయలు పెట్టినా నేను ఆడ. ఇవేంది ముగ్గు వేసుకునేకి భలే ఉన్నాయమ్మా. నేను తిరుపతి నామాలు ఉన్నాయి చూడండి, వెంకటేశ్వర స్వామి నామాలు. ఇంకా అది చూసింగానే భలే ఉందని చెప్పి 50కి 6 అన్నారు. 50కి 6 కాదు ఇంకొకటి ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పి 2 ఎక్స్ట్రా తీసుకొచ్చుకున్నాపు. ఇంకేం చేస్తాను 50 రూపాయలకి అయితే తీసుకున్నా. స్కార్ఫ్ దగ్గర కూడా ఒకటి కొన్నా అన్నాగా, ఇది ఒక్కటి నచ్చింది నాకు. అన్నీ నల్లగా ఉన్నాయని అది బాగాలేదు కలర్ఫుల్గా ఉందని ఇది ఒకటి తీసుకున్నా. నెక్లెస్లు కూడా ఉన్నాయని చెప్పలే, దండలు ఆడ ఒకటి తీసుకున్నా నచ్చిందన్నానే, అదే ఇది 150 చెప్పాడు. ఇంక 80కి అడిగితే ఇలా 100కి ఇచ్చాడు. ఇంకెందుకులే 100కి తీసుకున్నా అనమాట. ఇంకా మన కాళ్ళు చేతులు ఆగగా పెట్టుకొని చూసేదాకా మనకున్న అలవాటే కదా మన లేడీస్కి. ఇంక రావడం తీసి పెట్టి చూస్తా ఉన్నాం. మా ఆయన నుండి ఇప్పుడు ఏమమ్మా అంత ఆత్రం, ఎప్పుడో అప్పుడు ఇప్పుడే పెట్టుకొని చూడకపోతే ఏమి అని అంటున్నాడు మా ఆయన వెనక చేరి. మా ఆత్రం నీకు తెలియదులే అనుకొని ఇంక పెట్టుకొని చూపిస్తుండే. భలే ఉందబ్బా, మెరస్తా ఉంది నిజంగా. చీర కట్టుకున్నప్పుడు కానీ పెట్టుకుంటే భలే ఉంటుంది ఫంక్షన్స్ కట్ట, చాలా బాగుంది. 100 రూపాయలకి న్యాయం జరిగింది అనిపించింది నాకైతే. దానికి మళ్ళీ చిన్న పాపడ బిళ్ళలు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయిలే. ఇంకా పక్క రోజు కూడా వెళ్ళా, సేమ్ రెండో రోజు కూడా. మామూలుగా ఒక రోజే పోతాం మేము, ఈసారి ఏందో రెండో రోజు కూడా పోయినాం అనమాట. శనివారం పోయినాం, ఆదివారం కూడా పోయినాం. చేతులు కుదురుకుంటుందా మళ్ళీ ఏదో ఒకటి కాజేయద్దు డబ్బులు అందుకు. సరే అని సేమ్ డ్రెస్ అనుకోమాకండి. ముందు రోజు 1 గంటే కదా వేసుకుందాను, తీసిపెట్టి మళ్ళీ అదే రోజు వేసుకున్నాలే.
ఇంక మళ్ళీ రెండో రోజు కూడా పోయి రెండో రోజు కూడా సంత తొందరగా పోయినాం, మళ్ళీ జనాలు ఉంటారని 7:30కే పోయినాంలే. పోయి వచ్చి చాలా కొన్నాంలే. చాలా ఏమేమి కొన్నాను ఈసారి చూపిస్తే. ఈరోజు ఎంత బడ్జెట్ అయింది, అసలు ఏమేమి కొన్నాను ఇప్పుడు చూపిస్తారండి. ఇదిగో అయ్యా మళ్ళీ ఒక 700-800 వదిలిచ్చినాలే పో. గాజులు చూస్తా ఉంటే మా ఆయన ఇది ఈ కలర్ బాగున్నాయి చూడు అన్నాడు. అదేందో నాకు ఇష్టమైన కలర్ ఆయన చూపించి తీసుకోమన్నాడు. ఇంక మనం అసలు ఆగంగా ఇంక 100 ఇచ్చేసి ఆ 100 రూపాయలకి గాజులు అయితే తీసుకున్నా. డబ్బాలో పెట్టి ఇచ్చిందమ్మా అక్క మంచిగా. సరే అని చెప్పి ఇంకొంచెం ముందుకు పోతే మళ్ళీ ఇది ఈ గాజులు నచ్చినాయి అని అంటే బాగున్నాయి తీసుకోని అన్నాడు. ఇవి కూడా ఒక 100 మళ్ళీ ఈ గాజులు అయితే తీసుకున్నా, బాగున్నాయి, చీరల్లోకి వాటి బాగుంటాయి అన్నమాట. ఈ 10 రూపాయలు ఏదో కొంచెం బాగుందని చెప్పి 2 తీసుకున్నాను. ఇంకా మన వాచీలు ఏంది 3 తీసుకున్నాను అనుకున్నా, మధ్యలోది మా ఆయన కోసం లేండి కొంచెం వెరైటీగా ఉండాలని కలర్స్ అలా తీసుకున్నాం. పింక్ది ఫస్ట్ తీసుకున్నా, తర్వాత ఇది ఎందుకు ఇది కూడా నచ్చిందని చెప్పి బ్లాక్ది అది నేను తీసుకున్నా. అట్లా 3 వాచీలు కొన్నామమ్మా. కలర్స్ అయితే బాగున్నాయి. ఏ వాచీ బాగుందో కమెంట్స్లో చెప్పండి చూద్దాం. ఇంక ఇయర్ రింగ్స్ కొనకుండా ఉంటానని చెప్పా, కానీ ఇయర్ రింగ్స్ నాకు నచ్చినాయి అని చెప్పి ఆయన కూడా భలే ఉండయి అని అన్నాడు. ఇంకా ఆయన అన్నాక మనం అసలు ఆగంగా ఇంక 100 రూపాయలు పెట్టి ఆ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర కూడా అడిగాను అన్నానే, వాళ్ళు ఈరోజు కూడా తగ్గేదిలే పాట అని 200 అన్నాడు. సరే అని చెప్పి తీసుకున్నాను. ఇదిగో దీనికోసం నేను అసలు వెళ్ళింది రెండో రోజు వినాయకుడు బొమ్మ కావాలని చెప్పి పోయినా. అందుకని ఇవన్నీ కొన్నా. ఇంకేం చేస్తాం, ఇయర్ రింగ్స్ ఇదిగో పెట్టిల్లే ఇంక తెచ్చి ఇంక పెట్టకుండా ఉంటానా చెప్పు. భలే ఉండే ఇయర్ రింగ్సా. ఏదైనా మంచి శారీ కట్టుకొని ఫంక్షన్స్ కానీ పెట్టుకెళ్తే చాలు భలే ఉంటుంది అది. భలే నచ్చిన పైన నెమల్లాగా వచ్చి బాగుండే. 2 days పోయినా 2000 కాదు, దాదాపు 2000 అనుకోండి, అటు ఇటుగా 2000 దాకా ఖర్చు పెట్టేసి వచ్చిన. అయినా ఆడవాళ్ళతో పోతే ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అని ఎట్టయ్యే మగవాళ్ళు అసలు నమ్ముతారు. అటు ఈసారి నమ్మబాకండి. అసలు మేము అనుకున్నంత బడ్జెట్ ఏ రోజు అవ్వదు. కొంతమంది కొంటరేమో, మా అలాంటి వాళ్ళు కొనేస్తారప్ప. సర్లే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు, ఆ ఎగ్జిబిషన్ వీడియో కూడా పెడతాను, అది కూడా చూసేయండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఇంతవరకు చూసినాను థ్యాంక్స్ అయ్యా.